అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు చెప్పబోయే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పాత గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. అతని పేరు మున్నా. అతనికి 26 ఏళ్ళు. తన స్నేహితుడి పెళ్లి కోసం సొంత ఊరికి బయలుదేరాడు. మున్నా చిన్న రైల్వే స్టేషన్‌లో దిగుతాడు. సమయం 11:55 కావస్తుంది. ఆ నిర్మానుష్యమైన రైల్వే స్టేషన్‌లో ఒక్క మనిషి కూడా కనిపించరు. స్టేషన్ బయట ఆటో కోసం ఎదురు చూస్తాడు. కానీ ఆటోలేమీ రావు. అక్కడ తుప్పు పట్టి వేలాడుతున్న ఒక బోర్డును చూస్తాడు. ఇక్కడి నుండి గ్రామానికి 5 కిలోమీటర్లు అని రాసి ఉంటుంది. ఇక వేరే దారి లేక మున్నా ప్రయాణం మొదలు పెడతాడు. తన ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని అడవి దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అటుగా గాలి శబ్దం చెవుల్లో వింతగా అనిపిస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక ఒక గుడ్లగూబ వింతగా అరుస్తూ శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి మున్నా ఉలిక్కి పడతాడు. వెన్నులో వణుకు పుట్టినట్టు అనిపిస్తుంది. తన వేగం పెంచుతాడు. అలా వేగంగా నడుచుకుంటూ వెళ్తాడు. భయంతో మున్నా కాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ కాల్ సిగ్నల్ అందదు. ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీ 40 నుండి 5కు పడిపోతుంది. ఇక తనకు భయం ఇంకా మొదలవుతుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. దూరం నుంచి చూడగా అక్కడ ఏదో తెల్లటి ఆకారం కూర్చున్నట్టు గమనిస్తాడు. దగ్గరికి వెళ్ళి చూడగా ఒక అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అప్పుడు ఏడుపు ఆపి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఆ అమ్మాయి మెల్లగా తన ముఖం పైకి ఎత్తి చూపిస్తుంది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. ఆమె కళ్ళు లోతుగా వెళ్ళిపోయి ఉంటాయి. నాకు తెలుసు, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అని అడుగుతుంది. ఆమె గొంతు లోయలో నుంచి వస్తున్నట్టుగా గంభీరంగా వస్తుంది. ఆ దృశ్యం చూసిన మున్నా ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా పారిపోవడం మొదలు పెడతాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఆ దెయ్యం వెనకాలే వెంటాడుతూ గాల్లో తేలుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా మున్నా ఫోను పగిలినట్టు సౌండ్ వస్తుంది. అయినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూనే ఉంటాడు. దూరంగా ఒక గంట శబ్దం అయితే వినిపిస్తుంది. ఎలాగో ఒకలా ఆ గుడి దగ్గరికి చేరుకోవాలి అని ప్రాణభయంతో పరిగెడుతూనే ఉంటాడు. మున్నా గుడి దగ్గరికి చేరుకోగానే ఆ వెంట వచ్చిన దెయ్యం పారిపోతుంది. వింత శబ్దాలన్నీ ఆగిపోతాయి. అలా గుడి మెట్ల మీదే స్పృహ తప్పి పడిపోతాడు. తెల్లవారేసరికి చూసేసరికి ఊరి జనం చుట్టూ ఉంటారు. మున్నాని లేపి ఏం జరిగింది బాబు అని అడుగుతారు. అప్పుడు మున్నా జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు ఒక పెద్దాయన, అవును బాబు, 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన బాబు. సరిగ్గా ఇదే రోజున నీ పెళ్ళి కాబోయే స్నేహితుడి అక్క ఇదే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోతుంది. అప్పటి నుంచి ఆమె కలవాల్సిన వారి కోసం ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు చూస్తూనే ఉంటుంది అని చెప్తాడు. మున్నా ప్రాణభయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.